సత్యనారాయణ గారు, ఈ చెక్ బౌన్స్‌ల వ్యవహారానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ నూతన మార్గదర్శకాలను జారీ చేసిందని తెలిసింది. అసలు ఏంటా నూతన మార్గదర్శకాలు? మరి ఈ నూతన మార్గదర్శకాల వల్ల ఎటువంటి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది? అదేవిధంగా ఎటువంటి వారికి ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ మీరన్నట్టు ఆర్థిక శాఖ అత్యున్నత స్థాయి సమావేశం చేయడం జరిగింది. మీరన్న చెక్ బౌన్స్ విషయం మీద. ఇప్పటి వరకు దేశంలో 35 లక్షల చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి. అయితే ఈ చెక్ బౌన్స్ కేసులు అంతకుముందు ఎలా ఉండేది అంటే, ఇక ఏదైనా అవసరం అనగానే ముందు చెక్ ఇష్యూ చేయటం, తర్వాత బౌన్స్ కాగానే ఇక నోటీసులు తీసుకోకపోవటం, అడ్వకేట్ని పెట్టుకోవాలి, అడ్వకేట్ ఆయన నాకు 10% 20% ఆయన తీసుకోవటం, ముందు నాకు ఇనీషియల్గా ఇంత అంటాం, ఇక ఈయనకు మొదలవుతుంది కోర్టు చుట్టూ తిరగటాలు తిప్పటాలు, ఏండ్లు చేస్తాను. ఎందుకంటే సింపుల్ అనమాట. చెక్ బౌన్స్ కేసు వచ్చేటప్పటికి ఇట్లా జరిగింది అనగానే నీకెందుకు నేను చూసుకుంటాలే, తిప్పుదాం ఆయన్ని ఎక్కడో దగ్గర అంటే కొన్నేళ్ల తర్వాత మళ్ళీ సెటిల్మెంట్ కాంప్రమైజ్ చేసి అక్కడ ఇవ్వటం జరిగేది. ఇక ఈయన ఏం చేసేది, ఇక తిరుగుతూ ఉండేది, ఇక ఎక్కడో ఒక దగ్గర కాకపోతుందా రాకపోతుందా అని చెప్పేసి ఈయన కూడా తిరగటం జరిగేది. అయితే ఇలాంటివి జరగటం వల్ల ఏమవుతుంది, ఎవరైతే అవసరానికి ఇస్తారో నిజాయితీగా ప్రాబ్లం ఉండి బౌన్స్ చేయటం ఒక పద్ధతి, అలా కాకుండా ఏదో ఇచ్చేసి ఇక తర్వాత డ్రాగ్ ఆన్ చేయటం, ఇక అలా దేశంలో అయ్యేటప్పటికి 35 లక్షల కేసులు ఏండ్ల వల్ల ఇప్పుడు ఆర్థిక శాఖ మీరు అన్నట్టు అత్యున్నత స్థాయి సమావేశం పెట్టడం జరిగింది. దాని నుంచి ప్రతిపాదనలు, సూచనలు, సలహాలు అన్నీ తీసుకొని, అంటే ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఏదైనా జీవో పాస్ చేయాలంటే దానికి సంబంధించిన సలహాలు, సూచనలు, ప్రతిపాదనలు, ఇది ఆర్థిక శాఖకు సంబంధించిన వ్యవహారం. ఆర్థిక శాఖ ఇప్పుడు ఏదైతే 35 లక్షలు చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి, ఏదో ఉట్టిగానే జీవో పాస్ చేసినో అనకుండా ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళందరి నుంచి సరైన అంటే సలహాలు అనుకోండి, సూచనలు అనుకోండి, ప్రతిపాదనలు అనుకోండి, ఈ అడ్వైజర్ అనుకోండి, లేకపోతే ఏం చేస్తే బాగు అనే దాని మీద రావటం జరిగింది. దాని మీద వీళ్ళు ఒక కంక్లూషన్ కూడా రావడం జరిగింది. అదేమిటి అంటే సింపుల్గా, ఒకవేళ ఎవరైతే చెక్ బౌన్స్ చేస్తారో ఆ చెక్ బౌన్స్ చేస్తే ఆయన ఖాతాలో కాకుండా ఆయనకి మీరు అన్నట్టు ఒక 3-4 ఖాతాలు ఉంటాయి, మల్టిపుల్ అకౌంట్స్, 2-3 బ్యాంక్ అకౌంట్స్, రైట్. ఎవరికైనా జనరల్గా ఒక బ్యాంక్ అకౌంట్ అని క్వశ్చన్ లేదు ఇప్పట్లో. ఎందుకంటే శాలరీ అకౌంట్ అని, లేకపోతే డిపాజిట్ అకౌంట్ అనో, లేకపోతే ఎప్పుడో ఏదో ఒక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి గ్రామీణ బ్యాంక్ ఏదో ఒక బ్యాంకులో 3-4 అకౌంట్లు మినిమం ఉంటాయి అన్నమాట, మల్టిపుల్. అందుకని ఏం చేస్తుంది, ఇప్పుడు చెక్ బౌన్స్ కనుక జరిగితే ఏ బ్యాంకు చెక్ ఇచ్చినా అందులో లేకపోయినా ఏ బ్యాంకులో ఉన్నా అంటే అతనికి సంబంధించిన ఏ ఖాతాలో అమౌంట్ ఉన్నా సరే డ్రా చేయొచ్చు, అంటే బౌన్స్ లేకుండా తీసుకోవచ్చు అనేది ఒక ప్రతిపాదన. ఇక రెండోది ఏంటిది, ఈ కొత్త ఒకవేళ ఈయన ఏం చేస్తాడు, చెక్ బౌన్స్ చేసి మళ్ళీ నేను పైసలు ఇస్తే నా ఖాతాలోంచి పట్టుకుంటారేమోనని ఈయన ఏం చేస్తాడు, ఇంకో బ్యాంకు పోయి ఇంకో కొత్త ఖాతా ఏముంది ఆధార్ పాన్ ఇచ్చేస్తే అకౌంట్ 5 నిమిషాల్లో ఓపెన్ అయిపోయింది. అందుకని మళ్ళీ ఇంకో దగ్గర బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయకుండా ఉండటం అదొకటి. రెండోది, ఇక మూడోది ఈ సిబిల్ స్కోర్ ఉంటుంది, ఏమంటే దాన్ని డౌన్ గ్రేడ్ చేయటం. ఒకసారి బౌన్స్ అయినాక వెంటనే డౌన్ గ్రేడ్ చేస్తారు. అంటే దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడైనా కానీ అయ్యా నువ్వు చెక్ ఇస్తే బౌన్స్ చేయొద్దు, ఒకటి జాగ్రత్తగా ఉండాలి, చేసే ముందే అదే ఈ చెక్ ఇష్యూ చేసే ముందే నువ్వు జాగ్రత్తగా చూసుకొని ఇవ్వగలవా, పేయింగ్ కెపాసిటీ ఉంటేనే చెక్ ఇష్యూ చేయి. లేదు ఒకవేళ చెక్ బౌన్స్ అయ్యేటట్టుంది మళ్ళీ పోయి అయ్యా నేను ఇట్లా జరిగింది, మీరు నేను చేస్తాను అని ఆయనతో సర్ది చెప్పుకునేది గనక ఉంటుంది ఇప్పటి నుంచి. ఎందుకంటే ఒకటి అవేర్నెస్ అనుకోండి, ఒకటి ఇప్పటి నుంచి జాగ్రత్త కోసం. అంటే ఏంది, అయ్యా నేను కనుక చెక్ ఇచ్చి బౌన్స్ కనుక అయితే నా బ్యాంక్ అకౌంట్లో పైసలు పోతాయి, నా సిబిల్ స్కోర్ పోద్ది, ఇంకో బ్యాంక్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేయకుండా అవుతుంది అనేది కనుక అర్థమైపోతే ఇక అప్పు తీసుకోడు, చెక్ బౌన్స్ జరిగే క్వశ్చన్ లేదు. అంటే దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు దేశంలో 35 లక్షల చెక్ బౌన్స్ కేసులు సాల్వ్ అయ్యే ఉంటాయి. రాబోయే చెక్ బౌన్స్ కేసులు చాలా వరకు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే చెక్ బౌన్స్ కేసులు ఉండవనుకోండి, అంటే కోర్టులో అంటే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అంటే సిన్సియర్గా ఉంటారు అన్నట్టు, నిజాయితీగా ఉంటాడు. ఈ పైసలు తీసుకోవటం, చెక్ బౌన్స్ చేయటం. రెండోది ఏంటిది,
అసలు అవసరమైతేనే తీసుకుంటాడు. లేదులే ఇక దొరుకుతున్నది కదా అప్పు అని చెప్పేసి చెక్ ఇచ్చేసి ఇక అంటే సింపుల్గా ఏంటంటే జాగ్రత్తగా పొదుపుగా చెక్ ఇచ్చినాం అంటే ఇవన్నీ తెలిసినాయి అనుకోండి. ఇచ్చే ముందు ఇచ్చే ముందు బ్యాంక్ ఇవన్నీ, అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేదా, ఉన్నాయా లేవా, వస్తాయా రావా చూసుకొని ఇష్యూ చేస్తాడు. అంతే తప్ప అప్పుడు మన వస్తాయిలే చూద్దాంలే, ఏం కాదులే, కోర్టుకు పోతలే, ఏండ్లు గడుస్తుందిలే, ఈ లోపల మనం సెటిల్ చేసుకుందాంలే, ఇట్లా చాలామంది జరిగింది లాస్ట్ అంతకుముందు నుంచి. ఇప్పటి నుంచి ఇక అట్లాంటివి జరిగే అవకాశాలు ఉండవు. ఇదైతే శుభ పరిమాణం. మన ఆర్థిక శాఖ అంటే రోజు రోజుకి ఏదో ఒక చేంజెస్, మైనస్ పాయింట్లు అన్నింటినీ ఏం చేస్తారు, రెక్టిఫై చేసుకుంటూ వస్తారు, చేసుకుంటూ వస్తారు. అంటే దానివల్ల ఏమవుతుంది, ఒకటి ఎడ్యుకేషన్ అనుకోండి, అవేర్నెస్ అనుకోండి, ఇటువంటివి ఫ్రాడ్, చీటింగు, ఇవన్నిటికీ కంట్రోల్ చేయటం అనమాట. ఎప్పుడైతే నిజాయితీగా ఇవన్నీ లేకుండా ఉంటే ఆటోమేటిక్గా అసలు ఈ అంటే తప్పులు జరగటం, కోర్టులు చుట్టూ తిరగటం, ఇవన్నీ ఉండవు అన్నట్టు. దానికోసం ఇవన్నీ ఇప్పుడు ఆర్థిక శాఖ ప్రతిపాదన చేయడం జరిగింది, సూచన చేయడం జరిగింది. ఇప్పుడు కాకపోయినా ఇంకో 4 రోజుల్లో అది ఓకే చేస్తారు. అయిపోయింది కాబట్టి ఇక ఒక పాస్ అయిపోతే వెంబటే ఏమవుతుంది, చెక్ బౌన్స్ కనుక తెలవకుండా ఇష్యూ కనుక చేస్తే దొరికిపోతాం అనేది కనుక తెలిస్తే వాడు ఇష్యూ చేయడు. అయితే రేపు ఏదైనా అన్నా కానీ తక్కువని వాళ్ళు చెప్తారు, నువ్వు చదువుకో బాబు, నువ్వు ఉటికి చెక్ బౌన్స్ చేసినావు, ఇంకా ఏళ్ళు తిరుగుద్ది అనుకున్నావు, క్వశ్చన్ లేదు, ఏ బ్యాంకులో నీ ఖాతాలో పైసలు ఉన్నా తీసేసుకుంటారు, రెండోది నీ కొత్త బ్యాంక్ ఉండదు, సిబిల్ ఉండదు అనగానే ఆటోమేటిక్ మొత్తం అన్నీ కొంచెం ఊళ్ళ దగ్గర పెట్టుకొని చెక్ ఇస్తారు. ఒక్కసారికి వాడు ఫైనాన్షియల్గా ఏదైతే ఉందో మొత్తం ఇంకా అస్తవ్యస్తం అయిపోద్ది. అంటే వాడు ఏం చేయాలన్నా ఇంకా ముందుకు పోవడానికి లేదు. ఆ చెక్ క్లియర్ అయితే తప్ప, అంటే ఆ అమౌంట్ క్లియర్ చేసుకొని క్లియర్. కానీ ఒక్కసారి చెక్ బౌన్స్ అయ్యి ఇవన్నీ అంటే సిబిల్ స్కోరు ఇవన్నీ కనుక డౌన్ గ్రేడ్ అయిపోతే మామూలు గ్రేడ్ రావాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఒక అకౌంట్లో ఒక రెడ్ మార్క్ వచ్చినాక ఇక ఆ రెడ్ మార్క్ రిపేరే, పంచరే. ఇప్పుడు నేను కాదండి, లేదండి, నేను ఇచ్చినండి, జరిగిందండి అన్నా కానీ అయ్యా చెక్ బౌన్స్ అయింది అంటే ఆటోమేటిక్ మళ్ళీ ఎంతో కష్టపడితే తప్ప సిబిల్ స్కోర్ రాదు. అటువంటి సిబిల్ స్కోరు ఒకసారి డౌన్ గ్రేడ్ చేసినాక మళ్ళీ 800 అబోవ్ కనుక నీకు స్కోర్ రావాలంటే కానిపోయిన అనమాట. ఒకసారి నీకు జరిగితే అంటే బిలోలోనే ఉంటుంది, ఒక్కసారి జరిగిందండి అని ఇంక చేయనండి అంటే సర్లే బాబు మంచిదిలే ఇప్పుడైతే ఇక ఏం లేదు అని అంటారు అనమాట. అందుకని ఇవన్నీ చాలా వరకు అందరూ తెలుసుకోవాల్సిన జనరల్ కంటెంటు, తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో పేపర్లు చదవటం బంద్ చేశారు. రెండోది అంటే ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు. అంటే ఉదాహరణకి ఏంది, లేచిన దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు ఆన్లైన్ ఆయన తప్ప పేపర్ చదివేటోళ్ళు లేడు. పెద్దోళ్ళు వచ్చేటప్పటికి పేపర్ చదువుతారు తప్ప వాళ్ళకి సంబంధించిన ఏదో న్యూస్ పై చదివేసి అయిపోద్ది. ఇక లేడీస్ వచ్చేటప్పటికి పెద్దోళ్ళు అయితేను ఆ భక్తి ఛానల్ అవి చూస్తారు. ఇంకా వేరే వాళ్ళు అసలు టీవీ చూసేందుకు ఆ నెట్ఫ్లిక్స్లు, ఆ సినిమాలు వాటికి తప్ప టీవీని వాడేటోళ్ళు లేరు. జనరల్ కంటెంట్ కానీ జనరల్ విషయాలు కానీ తెలుసుకుందామని కానీ చెప్పేటోళ్ళు కానీ పేపర్ చదువుదామని కానీ లేరు ఇప్పుడు. ఇటువంటివన్నీ సరే మనం ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తే ఉపయోగపడుతుంది అనేది ఇది మంచి కంటెంటు, మంచి విషయం. ఇది కొంచెం అవేర్నెస్ కోసమే. అంటే ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్గా ఏదైతే ఉందో అవసరానికి రియల్ అవసరం అయితే అప్పుడే ఏదైనా తీసుకోవాలి తప్ప ఇక లగ్జరీ కోసమనో లేకపోతే ఏదో చేద్దాము అప్పు పుడుతుందని ఇస్తురని చెక్కులు ఇష్యూ చేయడం అనేది మంచిది కాదు. ఇప్పటి నుండి జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. ఈ చెక్ బౌన్స్ల వ్యవహారానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన నూతన మార్గదర్శకాల గురించి మన ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.